ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ సేవలు అందించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జీఓ జిల్లా స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యోగులపై నియంతృత్వంగా వ్యవహరించారని విమర్శించారు. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారంపై టీఎన్జీఓలు నిరంతరం పోరాడాలని సూచించారు. ప్రెసిడెంట్ గా ఉన్న ఎంపీ తర్వాత మరి స్టూడెంట్స్ యూనియన్ నుంచి ఫస్ట్ జనరేషన్ వచ్చి రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత మార్కెట్ చైర్మన్ గా ఎంపీగా ఇట్లా వస్తున్న సందర్భంలో ఒక 80 సంవత్సరాల ఉద్యమ చరిత్ర గల ఇంత పెద్ద సంస్థ క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దనేటువంటిది ఆనాడు నేను చెప్పినటువంటి మాట. అది కొంత డిఫరెంట్ వేలా తీసుకుని ఆయన భయపడలే బరాబర్గా ఆ యొక్క మళ్ళీ చెప్తా ఉన్నా, ఉద్యోగుల హక్కులు, ఉద్యోగుల సంక్షేమమే ఈ ఎన్జిఓ సంఘ నాయకత్వంగా పనిచేయాలని ప్రభుత్వంలో మీకు తెలుసు. గతంలో ఉన్నదానికి ఇప్పటికీ, గతంలో తెలంగాణ రావడానికి కారణం మీరు అంటూనే మీకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా నియంత్రణ ఉంటున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను, తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పేద ప్రజలకు అండగా ఉండేటువంటి అంశంలో వాళ్ళ మీ దగ్గరికి వస్తున్న సందర్భంలో మీరు ఒక సపోర్టివ్గా వాళ్ళకు ఉంటూ ఎక్కడైనా సమస్య ఉంటే చీదరించుకోకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటట్టు